అల్లాపురం గ్రామ శాఖ అధ్యక్షుని బోయిన లింగస్వామి యాదవ్, చౌటుప్పల్ మండల్, యాదాద్రి భువనగిరి జిల్లా మాది. సార్ 9 సంవత్సరాలు మీ అధికారంలో మీ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసింది బీఆర్ఎస్? సీసీ రోడ్లు అభివృద్ధి చేసింది, వీధి లైట్ల అభివృద్ధి చేసింది, చెట్లు నాటడం అభివృద్ధి చేసింది, వైకుంఠ ధామాలు అభివృద్ధి చేసింది. అల్లాపురంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు, వాటర్ సాగర్ నీళ్ళు మన కృష్ణ వాటర్ రావడం జరిగింది. ఇలాంటి పథకాలు మంచిగా చేసింది అల్లాపురం గ్రామానికి గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం. అట్లయినా సార్ మాజీ సర్పంచ్ పాలన ఏ విధంగా ఉంది మీ గ్రామంలో? సర్పంచ్ అనే అతను మంచిగానే మా పార్టీ నుంచి, బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిండు. కొద్ది కాలంలో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయిండు. పార్టీ తరఫున మేము మంచిగానే ఆయన కోఆపరేట్ చేసినాం. ఆయన కూడా మాకు మంచి అభివృద్ధి పనులు కూడా తీసుకొచ్చి చేసిండు. తర్వాత పార్టీ మారడం జరిగింది. అట్లానే సార్ ఈ గ్రామంలో పారిశుద్ధ్యం కూడా సరిగా లేదు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు, సీసీ రోడ్డు కూడా సరిగా లేదు చెప్పేసి కొంతమంది జనాలు వాదన. గత ప్రభుత్వం ఉన్నప్పుడు మేము అన్ని సీసీ రోడ్లు చేసుకున్నాం, డ్రైనేజీలు చేసుకున్నాం, వాటర్ సమస్య లేకుండా ఉంది, అన్నీ మంచిగా చేసుకున్నాం. గత ప్రభుత్వంలో అన్నీ మా ఊర్లో కంప్లీట్ అయిపోయినాయి. ఎలాంటి వీధి లైట్ల బాధ లేదు, ఏది లేదు, అన్నీ మంచిగా ఉన్నాయి. అట్లాగనే సార్ గత పాలనలో మిషన్ భైర అద్భుతమైనటువంటి పథకం, ఇంటింటికి నల్ల, కొంతమంది నల్ల పెట్టారు కానీ వాటర్ సరిగా రావట్లేదు, ప్లస్ మిషన్ భగీరథ అని పెట్టారు, ఎక్కడ కూడా తట్టడి మట్టి తీయలేదని చెప్పేసి కొంతమంది వాదిస్తున్నారు సార్. ఇప్పుడు చూడడానికి మా ఊరు విలేజ్లో మా చెరువులు ఉన్నాయి, మా చెరువులలో నీళ్లు ఉన్నాయి. ఇది ఇప్పటికీ కాలం పోయినా కానీ ఇప్పటికీ వాటర్ ఉన్నాయి. అంటే భగీరథ మిషన్ కాకతీయ వల్ల తీసిన పూడిక వల్ల మా చెరువులలో నీళ్లు ఉండడం జరిగింది. ఇప్పటికీ మా ఊరికి ఇంకా వాటర్ సమస్య ఇంకా రాలేదు. వాటర్ సమస్య అంటే మొత్తం నీళ్ళు లేకుండా లేదు, అన్ని చెరువులలో నీళ్ళే ఉన్నాయి. కొన్ని ఊర్లలో చూస్తే ఇప్పటికి నీళ్ళు లేవు. మాకు దగ్గర అన్నీ మంచిగానే ఉన్నాయి. మిషన్ భగీరథ నీళ్ళు ఎట్లా వస్తుంది సార్? మిషన్ భగీరథ నీళ్ళు మంచిగానే వస్తున్నాయి మాకు. ఎట్లానే సార్ ఇంతవరకు రైతు బంధు వల్లే రైతులకు రుణమాఫీ కాలే, ప్లస్ బోనస్ కూడా కొంతమందికి పడలేదు. దీనిపైన రైతులు రైతు బంధు రెండు దఫాల నుంచి పడలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంది. అంతకుముందుకు 12 విడతలు మనకు మంచిగా టైం టు టైం మనకు సీజన్లో అందేది. ఇప్పుడు 2 టైం నుంచి అందట్లేదు. 2 లక్షల రుణమాఫీ 50% కాలేదు ఊర్లో. అట్లానే సార్ దాన్ని మీరు సర్పంచ్ కలిసి కొంత అవకతవకలు జరిగినని చెప్పేసి కొంతమంది వాదిస్తున్నారు. దీని మీద ఏమంటారు సార్? మా ప్రభుత్వంలో పనిచేసినప్పుడు సర్పంచ్కి మాకు ఎలాంటిది లేదు. మా తర్వాత ఆయన పార్టీ చేంజ్ అయినప్పుడు మాకు వాళ్ళకు కొంచెం తగాదాలు అవి ఇవి వచ్చినాయి. అట్లాగే సార్ దళిత బంధు, బీసీ బంధు ఈ గ్రామంలో ఎంతమందికి ఇచ్చారు? డబుల్ బెడ్రూమ్లు ఎన్ని వచ్చాయి సార్ మీ గ్రామానికి? గొర్రెల యూనిట్లు అనేది మాకు అందరికీ మొత్తానికి అందరికీ అందినవి. మాకు వచ్చిన యూనిట్ల వరకు అందరికీ వచ్చేసినాయి. బీసీ బంధు, ఎస్సీ బంధు రాలేదా? దళిత బంధు రాలేదా? దళిత బంధు మాకు ఒకరికి వచ్చింది, ఒక ఊరికి. అది మన ఎలక్షన్ టైంలోనే వచ్చింది. దాన్ని క్లియర్ చేసే టైంలోనే అది ఆగిపోయింది. ఒకరికి అతనికి వచ్చేసింది, ఆయనకి ఆగిపోయింది. మన ప్రభుత్వం ఉంటే వచ్చేది. అట్లాగే సార్ రానున్న స్థానిక ఎన్నికలలో మీరు ఎలాంటి మోటివేషన్ చేస్తారు ప్రజలకు? రానున్న ఎలక్షన్లో మేము అందరికీ బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి మన క్యాండిడేట్ ఉంటే మనకు ముందు ఇంకా మంచిగా జరుగుతాయి. మనం ప్రతిపక్షంగా కొట్లాడి మనం కూడా ఇంకా మన ఊరు అభివృద్ధికి తీసుకొచ్చుకుందాం ఫండ్స్ అని మేము ఆలోచనతో ఉన్నాం. అట్లాగనే సార్ యువకులు ఎక్కువ మద్యపానం, అంటే టీఆర్ఎస్ పాలనలోనే ప్రతి గల్లీకి బెల్ట్ షాపులు, అట్లాగనే యువకులకు డ్రగ్స్ విపరీతంగా టీఆర్ఎస్ పాలనే ఉందని చెప్పేసి కొంతమంది వాదిస్తున్నారు. దీనిపైన
ఎక్కడ ఏం జరిగిందో కానీ ఇక్కడ అల్లాపూర్ విలేజ్లో మా దగ్గర స్థానికులు ఉండి వాళ్ళు డబ్బు మయంతో డబ్బు పెట్టుకొని మరీ పిల్లలని ఆగం చేసింది మా ఊరిలో చరిత్ర ఉంది. ఇప్పుడు ఎక్కువ డబ్బులు వాళ్ళు పంచడం, పిల్లలకు అడ్డగోలుగా మద్యం తాపించడం, ఎంకరేజ్ చేసుకోవడం, అలా చేసి మా పార్టీని దెబ్బతీయడం చేసిండ్రు. మేము అలాంటి పనులు చేయలేదు. మాకు అలాంటి డబ్బు లేక కొంచెం ఇబ్బందిగా ఉండి మేము పెట్టలేక మా ప్రభుత్వంలో స్థానికంగా ఓట్లు కూడా తక్కువ పడ్డాయి. సార్, మీరు అధికారం ఉన్నప్పుడు అన్ని విధాలుగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పటికీ మాజీ ఎమ్మెల్యే ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి సార్? డబ్బు పెట్టడానికి ప్రధాన కారణం ఉన్నది. వాళ్ళు డబ్బులు ఎక్కువ విచ్చలవిడిగా పెట్టి ఇక్కడ స్థానికులు కూడా ఎక్కువ పెట్టి మద్యం తాపించడం వల్ల, చాలా డ్రగ్స్కు అలవాటు చేయడం వల్ల అంత యూత్ అంతా అక్కడ మళ్ళీపోవడం అది జరగడం అయిపోతుంది. అట్లా సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, 6 గ్యారెంటీలు పెట్టింది. దీనిపైన ప్రజల స్పందన ఈ విధంగా ఉంది. ఇక్కడ ఏ విధంగా ఉన్నటువంటి మోటివేషన్? 6 గ్యారంటీలు ఎవరికి అందలేదు ఇంతవరకు. ఒక ఉచిత బస్సు అన్నాడు, ఆ ఉచిత బస్సు పెడితే లాభం లేదు, అది నడవడం లేదు. అది ఈ విలేజ్కి అంత యూజ్ రాదు. మేము విలేజ్ నుంచి డైలీ నడము. అదొకటి. కరెంటు అన్నాడు, 200 యూనిట్ల వరకే కరెంటు అన్నాడు. 200 యూనిట్లు కాలుతుందా కాలదా అదేమో మనము చెక్ చేసుకోనికి ఛాన్సెస్ లేదు. ఎక్కువ కాలుతుందో తక్కువ కాలుతుందో ఏం తెలియకుండా దాన్ని ఆఫ్ చేసుకోవాలా ఆన్ చేసుకోవాలా, ఆన్ చేసుకోకుండా ఉండడం పరిస్థితికి వచ్చింది. అట్లా ఇక వేరే 6 గ్యారంటీలలో వేరే 2 గ్యారంటీలు అవి అందరితో ఉన్నా కానీ యూజ్ చేసుకోలేకుండా ఉన్నది. రానున్న స్థానిక ఎన్నికల్లో అధిష్టానం మీకు అవకాశం ఇస్తే మీరు మోటివేషన్ అంటే సర్పంచ్కి అవకాశం ఉంటే చేస్తారా? చేస్తే మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు? మాకు 3 పిల్లలు ఉన్నారు. మాకు ఛాన్సెస్ ఉంటేనేమో చేస్తాం, లేకుంటే చేయం. చేసిన వారికి కోఆపరేట్ చేసి మంచిగా వాళ్ళని గెలిపించడానికి, ఎక్కువ మెజారిటీతో గెలిపించడానికి మేము పాల్పడతాం. మీరు కూడా ఒక బీసీ బిడ్డ, ఇప్పుడు కులగణన జరుగుతుంది సార్, దీనిపైన మా ఊర్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ అవన్నీ ఏమి పట్టించుకోము. మన క్యాండిడేట్ ఎవరు అనేది చూసుకొని మేము చేస్తాం. కులగణన మంచిదంటారా? కులగణన అనేది కరెక్ట్ కాదు. కులాలు తేడా చేయడం ఎందుకు? మనం బీసీలా ఉన్నాం, ఎస్సీలా ఉంటారు, అందరు ఉన్నారు. ఎలా ఉన్నా కానీ దానికి మీ కులగణనతోటి అవన్నీ ఏరడం అనేది కరెక్ట్ కాదు. అవును సార్, బీసీలకు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి లబ్ధి చేకూరింది సార్? బీసీలకు అందరికీ ఇప్పుడు యాదవులకు గొర్రెల పంపిణీ జరిగింది అని, సాకాలి వాళ్ళకు ఇస్త్రీ వాళ్ళకు అది జరిగింది. మత్స్య కార్మికులకు వాళ్ళకు చేపలు వేయడం అవి జరిగింది. సార్, ఈ మండలంలో ఎన్ని గ్రామ పంచాయతీలు మీరు కైవసం చేసుకోబోతున్నారు? మండలంలో ఇప్పుడు మొత్తం మేము పార్టీకి చాలా ఇంప్రూవ్ అయిపోయింది. చాలా మంచిగా ఇప్పుడు రేజ్లో నడుస్తున్నాం. మేము మంచిగా ఉంది. ఇప్పుడు అంత వ్యతిరేకత వచ్చింది కాబట్టి మాకు కూడా మంచిగానే ప్రెస్ ఉంది. అంత మంచిగానే ఇప్పుడు మేము అన్నీ కైవసం చేసుకుంటాం. 25 గ్రామ పంచాయతీలలో మీకు అన్ని గ్రామ పంచాయతీలు కైవసం చేసుకుంటాం. మీరు గ్రామశాఖ అధ్యక్షుని ఉండి మీ గ్రామ ప్రజలకు, మీ మండల ప్రజలకు మీరేం చెప్పదలుచుకున్నారు సార్? ఈ ఉప ఎన్నికలను, స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కదా, గ్రామంలో ఉన్న ప్రజలకు మన మండలం నుంచి అయినా అందరూ కోఆపరేట్ చేసి మంచిగా మన అందరినీ సమకూర్చుకొని అందరినీ ఒక ఏకంగా మనం జరగాలి, ఉండి మన అభివృద్ధి జరుపుకోవాలి, మన పార్టీని పెంచుకోవాలని మేము కోరుతున్నాం.